గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ యాప్ట్యూడ్ ట్రైనర్. ఈరోజు మన వీడియోలో రియల్ పేజీ కంపెనీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్, వాటి యొక్క రోల్స్, వాటి యొక్క ప్యాకేజ్ డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు వీడియోస్లో డిబిఎస్, ఆప్టమ్ కంపెనీ, ఐడిఎస్ ఫస్ట్ బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, క్యాప్జెమినీ, యాక్సెంచర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎల్టైమ్ ఎంట్రీ, నియర్లీ 15 to 20 కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈ రోజు మనం ఈ వీడియోలో రియల్ పేజ్ కంపెనీ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్ కంపెనీ. రాబోయే 1-2 months డిఫరెంట్ కాలేజెస్లో ఈ రియల్ పేజ్ అనే కంపెనీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వెళ్తుంది. సో ఏ కంపెనీకి వెళ్ళేటప్పుడైనా సరే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, అప్లై చేసే ముందు ఆ కంపెనీ గురించి మొత్తం డీటెయిల్ తెలుసుకోండి. సో ఈ కంపెనీ గురించి వస్తే, ఇది ఫస్ట్ 1998లో స్టార్ట్ చేసిండ్రు. ఈ కంపెనీ స్టీవ్ విన్ అనే వ్యక్తి 1998లో. వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే వీళ్ళకి ఫస్ట్ రెవెన్యూ ఎలా జనరేట్ అయ్యేదంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. 2003లో వీళ్ళు ఒక ఇంపార్టెంట్ సైట్ షిఫ్ట్ అయినరు, అది SaaS. సో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. వీళ్ళు 2003లో దీని సైడ్ షిఫ్ట్ అయినరు, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. 2010లో వీళ్ళు ఐపీఓగా వచ్చిండ్రు 2010లో. సో పబ్లిక్ కంపెనీ అయిపోయింది. సో వీళ్ళు 1998లో కంపెనీ స్టార్ట్ చేసిండ్రు. వీళ్ళ మెయిన్ రెవెన్యూ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా 2003లో ఒక ఇంపార్టెంట్ షిఫ్ట్ తీసుకున్నది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, SaaS. ఇది ఇంట్రో అడిగే ఛాన్స్ ఉంటుంది. 2010లో వీళ్ళు ఐపీఓగా వచ్చిండ్రు మార్కెట్లోకి. తర్వాత వీళ్ళ మెయిన్ రెవెన్యూ జనరేషన్ ఎలా అంటే సబ్స్క్రిప్షన్ ఫీజు. వీళ్ళు మెయిన్గా ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేస్తుంటారు. వీళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే సబ్స్క్రిప్షన్ ఫీజు, పేమెంట్ ప్రాసెసింగ్, డేటా అనలిటిక్స్ సర్వీసెస్. 3 మెయిన్: సబ్స్క్రిప్షన్ ఫీజు, తర్వాత పేమెంట్ ప్రాసెసింగ్, నెక్స్ట్ డేటా అనలిటిక్స్. అసలు కస్టమర్స్ ఎవరంటే అపార్ట్మెంట్ మేనేజర్స్, రియల్ ఎస్టేట్. ఓకేనా? సో మెయిన్ వీళ్ళకి ప్రాపర్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. వీళ్ళ ద్వారా వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ వస్తుంది రెంటల్ ద్వారా, తర్వాత అపార్ట్మెంట్ మేనేజర్స్ ద్వారా, తర్వాత పేమెంట్ సర్వీసెస్ ద్వారా. ఈ కంపెనీ గురించి వస్తే, ఇది యూఎస్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. మెయిన్గా ప్రాపర్టీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, తర్వాత రియల్ ఎస్టేట్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ ప్రొవైడ్స్ SaaS సొల్యూషన్స్. ఇది కంపెనీ గురించి. ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ, ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్, తర్వాత ఇలా మెయిన్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్. ఓకే. తర్వాత క్యాంపస్ హైరింగ్. ఇది డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. సో ఐటీ రోల్స్కి రిక్రూట్ చేసుకుంటుంది ఈ కంపెనీ. తర్వాత మ్యాక్సిమం ప్రోడక్ట్ బేస్డ్ హైరింగ్. ఎలా ఉంటుంది కాంపిటీషన్ అంటే, కొంచెం హై లెవెల్ ఉంటుంది కాంపిటీషన్. ఎలిజిబిలిటీ, ఎవరు దీన్ని పార్టిసిపేట్ చేయొచ్చు అంటే బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చిన వాళ్ళు, మీన్స్ 2027 బ్యాచ్. తర్వాత 60+ మార్క్స్ ఉండాలి, స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ ఉండాలి. సో నాట్ ఓన్లీ రియల్ పేజీ, ఏ కంపెనీ అయినా సరే ఫ్యూచర్లో మీకు మంచి ప్యాకేజ్ రావాలంటే స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ ఉండాలి. మీకు నాలెడ్జ్ ఊప్స్ మీద, DBMS మీద, DSA మీద, ఈ 3 ఉండాలి. నాట్ ఓన్లీ ఈ కంపెనీ, ఎనీ కంపెనీ మీకు మంచి ప్యాకేజ్ రావాలంటే DSA వచ్చి ఉండాలి, ఊప్స్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, DBMS. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యాప్ట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత కోడింగ్ టెస్ట్ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ, HR ఇంటర్వ్యూ, ఆఫరు. సో యాప్ట్యూడ్ ఉంటుంది, టెక్నికల్ ఉంటుంది, తర్వాత కోడింగ్ రౌండ్ ఉంటుంది, HR ఇంటర్వ్యూ ఉంటుంది, ఆఫర్ రిలీజ్ చేస్తారు. యాప్ట్యూడ్ టెస్ట్లు ఏముంటాయి? క్వాంటిటీ యాప్ట్యూడ్, లాజిక్ రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటుంది. నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు యాప్ట్యూడ్లో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, ఏజెస్, యావరేజెస్, నెంబర్ సిస్టమ్, పార్ట్నర్షిప్, రేషన్ ప్రపోర్షన్. ఈ 10 టాపిక్స్ ఇంపార్టెంట్. మిగతా టాపిక్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు TCS ఉంది, ప్రాబిలిటీ పర్మిటేషన్ కాంబినేషన్స్ ఇంపార్టెంట్. ఇలా డిఫరెంట్ 10 to 15 టాపిక్స్. రీజనింగ్లో డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, లాజికల్ డిడక్షన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్. ఒక 25 to 30 టాపిక్స్ మీరు నేర్చుకోగలిగితే నాట్ ఓన్లీ రియల్ పేజీ, ఎనీ కంపెనీలో మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మా ప్లేలిస్ట్లో దాదాపు 36 వీడియోస్ ఉన్నాయి. ఆ 36 వీడియోస్లో 30 కంపెనీస్ యొక్క డీటెయిల్డ్ షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఎవరైనా సరే బేసిక్ తెలుసుకోవాలనుకుంటే ఆ 30 టాపిక్స్ యొక్క షార్ట్ కట్స్ మీరు మా ప్లేలిస్ట్లో ఉంటే, ఫ్యూచర్లో 2027 బ్యాచ్ వాళ్ళకి ఏ కంపెనీ వచ్చినా సరే మీరు ఈజీగా రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతారు. నేను చాలా వీడియోస్లో ఇది రిపీటెడ్గా చెప్తున్నాను. ఎనీ కంపెనీస్లో మీరు 70% ఆఫ్ ది ఎలిమినేషన్ యాప్ట్యూడ్ టెస్ట్లో ఉంటుంది. అంటే మీరు యాప్ట్యూడ్ టెస్ట్ క్వాలిఫై అంటే జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకనే మ్యాక్సిమం మీరు యాప్ట్యూడ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలని సాల్వ్ చేయండి. సో మరి యాప్ట్యూడ్ టెస్ట్లో క్వాలిఫై కావాలంటే ఆ 30 టాపిక్స్ బాగొచ్చి ఉండాలి. ఆ 30 టాపిక్స్ నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్లో షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఆ వీడియోస్ అన్ని చూడండి. తర్వాత ఇంగ్లీష్లో సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, యాంటనిమ్స్, సినోనిమ్స్, ఆర్టికల్స్, ప్రపోజిషన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారాజంబుల్స్, ఇవన్నీ ఉంటాయి. ఇందులో కూడా ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయితే రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకేనా? ఒక ప్యాసేజ్ ఇచ్చి
ఒక 5 క్వశ్చన్స్ ఇస్తే అక్కడ ఆన్సర్స్ తెలియకనే కాదు, నాట్ ఓన్లీ ఇది ఎగ్జామ్, మీ ఎవరైతే 2027 బ్యాచ్ 28 బ్యాచ్ ఉన్నారో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీ సీనియర్స్ కానీ వాళ్ళ సీనియర్స్ కానీ ఎవరైనా జాబ్ రాలేదు అంటే దాని మీనింగ్ వాళ్ళు ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయలేని కాదు, వాళ్ళకి అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి వచ్చు కానీ విత్ ఇన్ టైంలో చేయలేకపోతారు. అంటే ఎనీ కంపెనీ చూసేది సాల్వ్ చేస్తారా లేదని కాదు, విత్ ఇన్ పర్టికులర్ ఫ్రేమ్లో వాళ్ళు సాల్వ్ చేయగలరా లేదని. అందుకనే విత్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. సాల్వ్ చేసినామా లేదనే దానికంటే చాలు. దీనివల్ల కంపెనీస్కి వచ్చే లాభం ఏంటంటే ఫ్యూచర్లో కూడా మీరు ప్రాజెక్ట్ అసైన్ చేసినప్పుడు క్లయింట్‌కి కావాల్సిన విత్ ఇన్ పర్టికులర్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళకి యూజ్ ఉంటుంది కానీ, మేము 6 మంత్స్‌కో 1 ఇయర్‌కి చేస్తామంటే దాని టార్గెట్స్ అంటారు కదా. అందుకని కంపెనీస్ టార్గెట్ బేస్ మీద పరిగెడుతుంటాయి కాబట్టి మీరు కూడా యాప్టిట్యూడ్ టెస్ట్‌లో క్వాలిఫై కావాలంటే విత్ ఇన్ టైమ్ ఫ్రేమ్‌లో సాల్వ్ చేయాలి. అంతేగాని మేము 2 అవర్స్‌కో 3 అవర్స్‌కో చేస్తామని కాదు. అందుకనే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మైండ్‌లో ఏముండాలంటే అందరూ సాల్వ్ చేస్తారు క్వెషన్స్, నో డౌట్. మరి ఎవరు క్వాలిఫై అవుతారంటే ఎవరైతే విత్ ఇన్ టైంలో చేస్తారో. మరి విత్ ఇన్ టైంలో చేయాలంటే మీకేం తెలిసి ఉండాలి? లాజిక్ తెలిసి ఉండాలి. ఆ లాజిక్స్ మేము 30 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఓకేనా? ఇక్కడ కూడా రీడింగ్ కాంపిటెన్స్ అనగానే మీరు ఇంగ్లీష్ మీడియం అందరూ సాల్వ్ చేస్తారు 5 క్వశ్చన్స్. కానీ ఆ ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకొని విత్ ఇన్ పర్టికులర్ టైంలో చేయగలగాలి. అందుకనే రీడింగ్ కాంపిటెన్స్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? తర్వాత కోడింగ్ రౌండ్ ఒక 1 to 3 కోడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్ ఎలిమినేషన్ ఇక్కడే. రియల్ పేజ్ అనే కంపెనీలో మెయిన్ ఎలిమినేషన్ ఎక్కడంటే యాప్టిట్యూడ్ కంటే ఇక్కడ 1 to 3 ప్రోగ్రామ్స్ ఇస్తారు. ఎవరైతే ప్రోగ్రామింగ్ బాగా చేస్తారో వాళ్ళని ఎక్కువ ఛాన్స్ ఉంటాయి సెలెక్ట్ కావడానికి. ఓకేనా? టెక్నికల్ ఇంటర్వ్యూ. టెక్నికల్ ఇంటర్వ్యూలో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ రియల్ పేజీ, ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కానీ ప్రాజెక్ట్ మీద క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఈ మధ్య చాలా కంపెనీస్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నాయి. అందుకనే మీరు ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రాజెక్ట్ గురించి బాగా ప్రిపేర్ అయ్యండి. ఓకేనా? జనరల్గా వస్తే ఊప్స్ కాన్సెప్ట్స్, డిబిఎంఎస్, ఎస్క్యూఎల్, నార్మలైజేషన్ అంటే ఏంటిది, నార్మల్ ఫామ్స్ ఏముంటాయి. ఓకేనా? లేదా ఒక సిచ్యువేషన్ ఇచ్చి దానికి ఎస్క్యూఎల్ క్వైరీ రాయమంటారు, అది కూడా చూసుకుని వెళ్ళాలి. తర్వాత కోడింగ్ క్వశ్చన్స్, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇది బాగుండాలి. నేను ఒక కంపెనీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే అదే కంపెనీ అని కాదు, ప్రతి కంపెనీ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో 80% టెక్నికల్ క్వశ్చన్స్ ఏముంటాయి. అందుకని మీరు మా వీడియోస్ అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం రిపీటెడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి కంపెనీ చూసేది ఇదే. ఎన్ని కంపెనీ ప్రాజెక్ట్ కాకుండా ఇంకేం అడుగుతారు, బట్ ప్రాజెక్ట్ బాగా చూసుకుని వెళ్ళాలి. హూప్స్ కాన్సెప్ట్ బాగా వచ్చి ఉండాలి, డిబిఎంఎస్ బాగా వచ్చి ఉండాలి. ఓకేనా? డిఎస్ఏ బాగా వచ్చి ఉండాలి, కోడింగ్ క్వశ్చన్స్. నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నా, చాలా కంపెనీస్ ఏదైతే మీకు ప్రోగ్రామ్స్ ఇస్తారో రిటన్ టెస్ట్లో అదే ప్రోగ్రామ్కి టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా కోడ్ లాజిక్ రాయమనే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మీరు ఆ ఎగ్జామ్లో రాసింది మర్చిపోకుండా ఒకవేళ టీఆర్ రౌండ్లో అదే కోడింగ్ లాజిక్ అడిగితే రాస్తట్టు ఉండాలి. లేదా ఒక కోడ్ ఇచ్చి దానికి జస్ట్ లాజిక్ రాయమని కూడా ఛాన్స్ ఉంటుంది. ఒక వైట్ పేపర్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్కి జస్ట్ కోడ్ రాయండి అని లాజిక్ రాయమంటారు, అది కూడా మీరు ప్రిపేర్ అయ్యాలి. అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రాజెక్ట్ బాగా ప్రిపేర్ అయ్యాలి. ఏదైనా ఇంటర్వ్యూ టెస్ట్ వచ్చిన ప్రోగ్రామ్ అడిగితే దానికి లాజిక్ రాసేటట్టు ఉండాలి, లేదా కొత్త ప్రోగ్రామ్ ఇచ్చిన లాజిక్ రాసేటట్టు ఉండాలి. ఊప్స్ కాన్సెప్ట్స్ బాగా వచ్చి ఉండాలి, డిబిఎంఎస్ బాగా వచ్చి ఉండాలి, ఎస్క్యూఎల్ క్వైరీస్, నార్మలైజేషన్, తర్వాత కొన్ని బేసిక్ నెట్వర్క్ క్వశ్చన్స్ కూడా వచ్చి ఉండాలి. నాట్ ఓన్లీ కంపెనీ, ఎనీ కంపెనీ నెట్వర్కింగ్ మీద అడుగుతారు. ఓకేనా? తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో మెయిన్ చూసుకోవాల్సిందంటే ఎలా అయితే టెక్నికల్ ఇంటర్వ్యూలు ప్రాజెక్టు, ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా చూసుకోవాలి. ఎందుకు అంత రిపీటెడ్గా చెప్తున్నా అంటే మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఏం చెప్తారో దాని మీద బేస్ చేసుకున్న క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ సపోజ్ మీరు హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఫస్ట్ ఆయన అడగనే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగింది అనుకోండి, నెక్స్ట్ 10 to 15 minutes మీ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీరు ఇప్పుడు చెప్పే సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీద బేస్ చేసుకుని ఉంటాయి. ఎందుకంటే మీరు ఏం చెప్తారో దాని గురించి. నేను మంచి టీం వర్క్ అంటారు, ఓకే వీళ్ళు టీం వర్క్ మంచి టీం ప్లేయర్ అని చెప్పి జాబ్ ఇవ్వరు. ఒక్క సిచ్యువేషన్ చెప్పండి వేర్ మీరు టీం ప్లేయర్ అని ప్రూవ్ చేసుకుంటారు. మీరు అట్లా ఇప్పుడు మీరు మంచి అడాప్టబిలిటీ పర్సన్ అనుకోండి, ఎక్కడ ఒక సిచ్యువేషన్ చెప్పండి మీరు ఎక్కడ మీరు అడాప్టబిలిటీ స్కిల్స్ పర్ఫామ్ చేసిండ్రు. ఓకేనా? ఇలా ఒక స్కిల్ చెప్పగానే మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఓకే ఈ అబ్బాయి అన్ని స్కిల్స్ ఉన్నాయి కదా జాబ్ ఇవ్వరు, ఒక్కో దానికి మీరు ప్రూవ్ చేసుకోగలాలి. అసలు చెప్పింది ఎవరు? మీరే కదా. అందుకనే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు చాలా కేర్ఫుల్గా చెప్పాలి. ఎందుకంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పిన క్వశ్చన్సే నెక్స్ట్ 10 to 15 minutes ఉంటాయి. అందుకని సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది నీట్గా ఉండాలి. తర్వాత మీకు తెలిసింది వచ్చి ఉండాలి. తర్వాత రెజ్యూమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెజ్యూమ్లో ఉండే దాని మీదనే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? మీరు హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయినప్పుడు ఆ రెజ్యూమ్లో ఉండే పాయింట్స్ చూసుకొని ఆయన క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకేనా? మీరు ఇంటర్న్షిప్ చేసిన అనుకోండి, ఆయన అడుగుతారు ఈ ఇంటర్న్షిప్ దేని గురించి అని చెప్పి. ఒక్కసారి ఇమాజిన్, మీరు చేసిన ఇంటర్న్షిప్ మీదనే మీకు గ్రిప్ లేకపోతే మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేయాలి? మీకు మీరే క్వశ్చన్ అడుక్కొని
ఒక ఇంటర్న్షిప్ మీరు చేసిండ్రు, అది రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసిండ్రు. హెచ్ఆర్ అనగానే ఆ ఇంటర్న్షిప్ గురించి చెప్పమన్నారు. మీరు తడబడడం కానీ కన్ఫ్యూజ్ కావడం అయితే మిమ్మల్ని హెచ్ఆర్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనే క్వశ్చన్ మీకు మీరు అడగండి ఒకసారి. అందుకనే రెజ్యూమ్లో రాసే ఫస్ట్ మీ నేమ్ దగ్గర నుంచి మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి నుంచి లాస్ట్ మీ సిగ్నేచర్ వరకు ప్రతి వర్డ్ మీరు బాగా చదువుకుని వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రెజ్యూమ్లో ఉన్న ఏది కూడా అది ఫేక్ అని తెలిసినా లేదా దాని మీద మీకు గ్రిప్ లేకపోయినా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. అందుకనే రెజ్యూమ్లో రాసే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఇంకోటి, మీకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ రెజ్యూమ్ అంటాడు. ఓకే, రెజ్యూమ్లో మీ గురించి అన్ని పెట్టారు కదా, రెజ్యూమ్లో లేని కొన్ని పాయింట్స్ చెప్పమంటారు, దాన్ని కూడా ప్రిపేర్ అయ్యాలి. ఓకేనా? తర్వాత ఏంటిది అసలు ఏం చెక్ చేస్తారంటే కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత కాన్ఫిడెన్స్ చెక్ చేస్తారు. 2+3 6 అని చెప్పినా సరే కాన్ఫిడెన్స్ చెప్పాలి. ఏం సార్ 2+3 5 కదంటే ఎస్ అంటే మీరు రాంగ్ చెప్పినా సరే కాన్ఫిడెన్స్ చెప్పమని దాని మీనింగ్. 2+3 5 కానీ 6 అని చెప్పినా కాన్ఫిడెన్స్ చెప్పాలి. అది వాళ్ళు చెక్ చేసేది. ఓకేనా? అది తర్వాత యాటిట్యూడ్, బిహేవియర్, కల్చరల్ ఫిట్. కామన్ క్వశ్చన్స్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై రియల్ పేజ్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, వై రియల్ పేజ్ అనే కంపెనీ అంటే వై రియల్ పేజ్ అని అడిగినారంటే ఆ కంపెనీ గురించి మీకు తెలుసుకుని వెళ్ళాలి. ఎనీ కంపెనీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే 2027, 28 బ్యాచ్ ఉన్నారో మీరు ఎనీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ కంపెనీ గురించి డీప్గా రీసెర్చ్ చేసి వెళ్ళండి. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ చేసి మీరు మళ్ళీ బ్యాక్ వస్తారు. రియల్ పేజ్ అనే కంపెనీకి వెళ్ళిండ్రు, మీరు అన్ని పర్ఫామ్ చేసిండ్రు, హెచ్ఆర్ ఎన్నికి వచ్చిన అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ కంపెనీకి మళ్ళీ రిజ్యూమ్ తీసుకుని వెళ్ళాలి, మళ్ళీ యాప్టిట్యూడ్ టెస్ట్ రాయాలి. ఇవన్నీ ఎందుకు? అందుకనే ఏ చిన్న మిస్టేక్ కూడా మీ సైడ్ ఉండేటట్టు చూడకండి దయచేసి. ఓకేనా? సో ఆ కంపెనీ గురించి అడిగినప్పుడు మీరు బ్లాంక్గా ఉండకుండా మీ ఫేసు రియల్ పేజ్ అన్నప్పుడు ఆ కంపెనీ యొక్క స్ట్రెంత్, దానికి ఇంపార్టెన్స్ చెప్పాలి. ఇంకోటి, రియల్ ఎస్టేట్ గురించి అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దీని మీదనే ఫోకస్ చేస్తారు. మెయిన్ ఈ కంపెనీ ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ మీద పనిచేస్తుంది, వాళ్ళ రెవెన్యూ కానీ వాళ్ళ క్లయింట్స్ కానీ. ఓకేనా? రోల్స్ ఆఫర్డ్: సాఫ్ట్వేర్ ఇంజనీరు, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, టెస్టింగ్ ఇంజనీరు, ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజనీర్. వాళ్ళ మెయిన్ సోర్స్ రియల్ ఎస్టేట్ అయినా దానికి బ్యాక్ ఎండ్ ఏంటంటే సాఫ్ట్వేర్ అదే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? అందుకని మిమ్మల్ని తీసుకునేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, టెస్టింగ్ ఇంజనీర్ కానీ, ప్రొడక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. శాలరీ ఎలా ఉంటుందంటే 6 to 10 lakhs ప్యాకేజ్ ఉంటుంది. నేను చెప్పాను కదా, ఈ మధ్య కంపెనీస్ ఫిక్స్డ్ శాలరీ ఇవ్వట్లేదు, మీకు రోల్ బేస్ చేసుకొని, మీకు పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీకు ఇస్తుంది. అందుకనే 6 to మినిమం ప్యాకేజ్ 10 lakhs కూడా. ఏముండాలంటే స్కిల్స్ ఉండాలి, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బాగుండాలి, కాలేజీ. కొన్నిసార్లు కాలేజీని పెట్టి కూడా ప్యాకేజ్ మారుతుంది. స్కిల్స్ రిక్వైర్డ్: జావా, పైథాన్, సి బాగొచ్చుండాలి. ఊప్స్, డిబిఎంఎస్ మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ యూజ్ అయితే. తర్వాత డిఎస్ఏ బాగొచ్చుండాలి. ఇక్కడ బేసిక్ అని ఎందుకని డిఎస్సిలో మీకు ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో అంత మీరు సెలెక్ట్ అయ్యి ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. ఓకేనా? ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రిపరేషన్: నాట్ ఓన్లీ ఈ కంపెనీ, ఎనీ కంపెనీ చూడండి, యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఒక 20-30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. డైలీ 3 కోడింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. డైలీ 30 minutes టెక్నికల్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ కాండి. 10 minutes హెచ్ఆర్ ప్రిపేర్ కాండి. నాట్ ఓన్లీ నేను ప్రతిదానికి పీపీటీ పెట్టడం ఎందుకు, దయచేసి చూడండి. యాప్టిట్యూడ్ ఒక 20 to 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక డైలీ 3 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ చేయండి. తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, డిబిఎంఎస్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత 10 minutes హెచ్ఆర్ కేటాయించండి ప్రతిరోజు. ఓకేనా? దానివల్ల ఏమైతుందంటే కంటిన్యూస్ ప్రాక్టీస్. ఎవరైనా సక్సెస్ అయిన ప్రతి ఒక్కరిని చూడండి, అది సెలబ్రిటీస్ కానీ లేదా ప్లేయర్స్ కానీ, క్రికెట్ కానీ, ఒక కామన్ క్వాలిటీ ఏముంటుందంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది. మీరు ఒక 10 days డే అండ్ నైట్ మీరు ప్రాక్టీస్ చేసిన జాబ్ రాదు. రెగ్యులర్గా నేను ఈరోజు 20 యాప్టిట్యూడ్ క్వశ్చన్ చేసినాను, మీరు ఈవినింగ్ పడుకునే ముందు. ఓకే, నేను ఒక 3 ప్రోగ్రామింగ్స్ చేశాను క్వశ్చన్స్. ఈరోజు నేను ఒక యూప్స్ కాన్సెప్ట్, డిబిఎంఎస్ 30 minutes చదివాను. ఒక 10 minutes నేను హెచ్ఆర్ రౌండ్ మీద ఫోకస్ చేసినాను. ఇదే మీరు చేయగలిగితే మీరు నాట్ ఓన్లీ ఈ కంపెనీ రియల్ పేజ్, ఫ్యూచర్లో ఏ కంపెనీ రాసినా ప్రతి ఒక్క కంపెనీకి సెలెక్ట్ అవుతుంటారు. అప్పుడు మీరు పేపర్లో చూస్తుంటారు 4 గవర్నమెంట్ జాబ్లు సెలెక్ట్ అయిన విద్యార్థిని, 6 విద్యార్థి అని చూస్తుంటారు. అలా మీరు కూడా ఒక 5-6 కంపెనీస్ ప్యాకేజ్ వస్తుంటాయి. ఒక దాంట్లో 5 lakhs, నెక్స్ట్ 8 lakhs, నెక్స్ట్ 15 lakhs. ఓవరాల్గా కాలేజ్లో కూడా టాప్ ప్యాకేజ్ మీకే ఛాన్స్ ఉంటుంది. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే. ఓకేనా? ఎవరైనా సరే టాప్ ప్యాకేజ్ 40 to 50 lakhs ఉన్న వాళ్ళకి ఈ కామన్ క్వాలిటీ ఉంటుంది, వాళ్ళు డైలీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటారు. కానీ జనరల్గా ఏం చేస్తారు, 4 to 5 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కంపెనీ ప్రిపేర్ అవుతుంటారు. ఒక రియల్ పేజ్ అనే కంపెనీ వచ్చింది అనుకోండి, మీ గ్రూప్లో మెసేజ్ వస్తుంది, నా రాబోయే 10 daysలో రియల్ పేజ్ వస్తుందని చెప్పి. ఈ 10 days బాగా ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ కంపెనీ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయరు. వాళ్ళకి 4 to 5 lakhs దగ్గర ఆగిపోతారు. జాబ్ రాదని కాదు, పక్కా జాబ్ వస్తుంది. 4 to 5 lakhs దగ్గర ఆగిపోతారు. కానీ మీకు 40 to 50 lakhs ప్యాకేజ్ గోల్ ఉంటే 20 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్, 3 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్, డైలీ 30 minutes టెక్నికల్ ఇంటర్వ్యూ, 10 minutes హెచ్ఆర్ ఇంటర్వ్యూ. వీటి గురించి డైలీ ప్రాక్టీస్ చేయండి. 30 to 50 lakhs ప్యాకేజ్ మీకు పక్కా వస్తుంది. ఓకేనా?
తర్వాత అడ్వాంటేజ్, ఇది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, గుడ్ సాలరీ ఉంటుంది, లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, కెరీర్ గ్రోత్ ఉంటుంది. సో రియల్ పేజ్ ఇస్ గుడ్ ప్రోడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ, ఆఫర్స్ గుడ్ ప్యాకేజ్ ప్లస్ స్ట్రాంగ్ టెక్నికల్ కెరీర్. ఇది రియల్ పేజ్ అనే కంపెనీ. సో ఇలా మేము ఏంటంటే ఒక 50+ కంపెనీస్ ఒక ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూసినాం. సో మీకు మా ఎఫర్ట్స్ నచ్చుతాయి, ఎందుకంటే ప్రతి కంపెనీ మేము చెప్పేటప్పుడు ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేస్తుంటాం, సో దట్ మీకు బెస్ట్ యూజ్ కావాలని చెప్పి. మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే 11 months బ్యాక్. దేనికంటే స్టూడెంట్ బీటెక్ జాయిన్ అయిన తర్వాత లాస్ట్ వరకు తనకి ఏ ఛాన్సెస్ ఉన్నా అన్ని ఆపర్చునిటీస్ మా యూట్యూబ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలని స్టార్ట్ చేసినాం. సో ఇలా మా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఇలా డిఫరెంట్ కంపెనీస్కి ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ కంపెనీ, సో బాగా ప్రిపేర్ కండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.